కృతయుగంలో నలుడు రాజ్యపాలన చేసేటప్పుడు ఉద్యానవనానికి వచ్చాడు. అక్కడ హంస కనపడింది. ఆయనకు సరోవరం ఉంది ఉద్యానవనంలో. ఆ సరోవరం చుట్టూ చెట్లు ఉన్నాయి. ఈయన గుర్రాల మీద వచ్చాడు. ఆ ప్రతిబింబం కనపడితే ఆనాడు పాల సముద్రంలో పుట్టిన ఉచ్చైశ్రవాల అన్నట్టు ఇవున్నాయి, కల్పవృక్షాల అన్నట్లు చెట్లున్నాయని అమోఘంగా వర్ణించారు. మనకు ఆ వర్ణనంతా ఇప్పుడు సమయం లేదు. ఈ హంస ఒకటి తెల్లది, బంగారు రెక్కలు, పట్టుకుంటే అది గిలగిలగలాడి సరే మొర ఎంతవరకు పెట్టాలో అంతవరకు మొర పెట్టింది. ఆ మొర విన్నాడు, ఈయన వదిలిపెట్టాడు. ఆ వదిలిపెట్టినటువంటి సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి తెలుగులో తేటగీతని మూలంలో ఒక శ్లోకాన్ని వ్రాశారు. మనం తెలుగు తక్కువది కాదు, సంస్కృతం కంటే ఒక మెట్టు ఎదిగి రాశాడు తెలుగులో శ్రీనాథుడు. అధికృత్య జగద్యధీశ్వరా దధముక్తిం పురుషోత్తమాత్తతః. పురుషోత్తముడు అని ఆ నలమహారాజుని కీర్తిస్తున్నాడు. పురుషోత్తముడు అంటే శ్రీ మహావిష్ణువు. అతయేవ పురుషోత్తమ ఇత్యుచ్యతే అని భగవద్ రామానుజులు చక్కగా చెప్పారు. పురుషోత్తముడు అంటే ఎవరు? శ్రీమన్నారాయణమూర్తి. అది భగవద్ రామానుజుల వ్యాఖ్యానం కాదండి, అసలు ఇంకా మాకు మూలం కావాలన్నారు. మూలం కావాలంటే పరమాత్మే చెప్పాడు. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాకృత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పాడు. కనుక ఆ పురుషోత్తముడు, ఆ పురుషోత్తముడిని పొందినప్పుడే ఎలా ఉంటుంది? ఇదేమో విడిపడింది. అట్లు పురుషోత్తముండైన అతని వలన ముక్తి కాంచి ఆ ద్విజ ముఖ్యుడెల్లమి. మూలంలో ఏమన్నాడు? వచసామపి గోచరో నయః. వాక్కు కందరానంతటి ఆనందం పొందింది హంస. అంటే వారి పిచ్చివాళ్ళలారా, వాక్కుకు ఆనందం అందకపోతే మనస్సుకు అందుతుంది. ఇచ్చి ఈ హంస పొందింది మనస్సుకు కూడా అందరాను. డెందమునకును వాక్కున కందరాని అధికతరమైన ఆనందం అనుభవించే. ముక్తి పొందిన జీవుడి ఆనందం మనస్సు కూడా ఊహించలేదు. మనకు ఒకప్పుడు మంచి శుభవార్త వింటాం. ఇప్పుడు పిల్లలు చదువుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఎంబీబీఎస్ సీటు ఊరికే వచ్చింది అనుకోండి, అసలు మన కళ్ళమ్మడే గద్గతం అయిపోయి ఆనంద బాష్పాలు కారిపోయి మాటంతా గొంతంతా నీళ్లతో నిండి మాట రాదు. మనం ఏమిటంటే మెల్లిగా చెబుతారు పిల్లాడికి సీట్ వచ్చిందండి అని. అప్పుడు పక్కన ఆబోటి వాళ్ళు అదేంటండి అట్ట చెబుతారు, గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి, మంచి మాట కదా అని ప్రోత్సహిస్తారు.